రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరి వేస్తే ఉరేనని మాట్లాడిన అప్పటి సీఎం ఆయన ఫామ్ హౌస్లో వరి పంట పండించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరి వేసేందుకు ప్రోత్సాహం ఇచ్చామన్నారు సీఎం రేవంత్. ఒకనాడు పంట పండిస్తే మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 క్వింటాలు అమ్ముకున్నాడు. సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల పిండ మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించారు.